పవర్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తే అంతే సంగతులు. ఒకసారి పవర్ పోయాక పరమాత్ముడు గుర్తుకు రావాల్సిందే. అపోజిషన్లోకి వచ్చాక అప్పటి వసూళ్ల చిట్టా ఒక్కోటి బయటకు వస్తూనే ఉంటుంది, ఉచ్చు బిగుస్తూనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నారు ఏపీలో ఓ మాజీ మంత్రివర్యురాలు. పవర్లో ఉన్నప్పుడు చేసిన కలెక్షన్ల దందా ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారిందట. కరప్షన్స్ ఫైల్స్ పై విజిలెన్స్ రిపోర్టుతో కంటి మీద కునుకు ఉండటం లేదట. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి? మాజీ మంత్రి విడదల రజని మెడకు క్వారీ కలెక్షన్ల బుచ్చు, బెదిరించి 2 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు. విడదల రజని వసూళ్ల దందాపై విజిలెన్స్ రిపోర్ట్. సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన మొక్కను సార్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగుపెట్టిన ఆమె అనతి కాలంలో అందలమెక్కారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజని. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి 2 ఏళ్లే మంత్రి పదవిలోనే కొనసాగిన అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు. పవర్లో ఉన్నప్పుడే రజనీపై తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి. కూటమి అధికారంలోకొచ్చాక చిలకలూరిపేటలో రజనీ కరప్షన్ ఫైల్స్ బయటకొస్తున్నాయి. చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏలు చెరో 10 లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించింది. 2 కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల ఫైన్ పడేటట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగం. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అందులో 2 కోట్లు విడదల రజని, 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజనీ పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ వసూళ్లే కాదు, చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజని. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్ కు కొంత మొత్తం తిరిగిచ్చినా ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఆమెకు వరుస కేసులు, ఎలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడదల రజని అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్ లో పడిపోయారట. కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ వినిపించింది. ఆమె జనసేనలో చేరుతారని వార్తలొచ్చాయి. అంతలోనే విడదల రజనీకి మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస కేసులు ఆమెను చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది.